జై శ్రీరామ్. ఈరోజు సాధ్యమైన కాడికి మంచి చేయాలనే ఆలోచనతో కామారెడ్డి నియోజకవర్గంలో ఒక మార్పు రావాలి, రాజకీయ మార్పు జరగాలి. రాజకీయంగా డబ్బు మద్యంకు సంబంధం లేకుండా ప్రజలు మంచి చెడును చూస్తూ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులను, చదువుకున్న వ్యక్తులను, ప్రజలకు సాయపడే గుణమున్న వ్యక్తులను ఎన్నుకునే పరిస్థితికి రావాలని చెప్పి ఒక ప్రయోగాత్మకంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని 5 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వస్తే ప్రజలు దాన్ని నమ్మి వ్యక్తి మంచి వాళ్ళు ఉంటే మంచి వాళ్ళకు ఓటేయాలని చెప్పేసి ఒక 70,000 మంది నమ్మి ఓటేసి గెలిపించారు. సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉన్నా నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రతి నిమిషము కరప్షన్ ఫ్రీ కామారెడ్డి కావాలని ఆలోచించే వ్యక్తిగా నేను ప్రజలకు ఒక మాట చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా కామారెడ్డి పట్టణ ప్రజలు ఆలోచించాలి, ఒక్కసారి ఆలోచించుకోవాలా, గౌరవ కౌన్సిలర్లు కూడా ఆలోచించుకోవాలి. కామారెడ్డి మున్సిపల్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు. సరే, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షురాలు ఉంది, టీఆర్ఎస్ కౌన్సిలర్లు మెజారిటీ ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు నడుపుతున్నారు, అంటే బీఆర్ఎస్. సరే, ప్రభుత్వం మారింది, మారినంత మాత్రాన అవిశ్వాసం పెట్టాలా, తీసేయాలా, ఇదొక ఆచార సాంప్రదాయంగా మారిపోయింది రాష్ట్రం అంతా. ఎంతసేపు ప్రభుత్వం మారగానే అక్కడున్న వాళ్ళని ఇక్కడున్న వాళ్ళని తీసుకురావాలా, జైలు చేసుకోవాలా, అవిశ్వాసం పెట్టేయాలా, వారిని దించేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప వీరందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు, ప్రజలు వేసిన ఓటు ద్వారా ఎన్నుకోబడ్డారు, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు. మరి ఎన్నుకున్నటువంటి ప్రజలను మనం గౌరవిస్తున్నామా లేదా? ఎన్నిక అయ్యేంత వరకే ప్రజలు, ఎన్నికైన తర్వాత మేము అనే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉన్నారనేది నేనైతే ముక్కుసూటిగా చెప్తున్నాను. ఇది తప్పు. ఏ ప్రజలైతే ఎందుకు ఓటేసారో ఆ ఓటును దృష్టిలో పెట్టుకుని ఆ గెలిచిన వ్యక్తులు ఆలోచించుకొని 5 సంవత్సరాలు పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ సమయానుకూలంగా వాతావరణ పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు ఎక్కడుంటే అక్కడ, ప్రభుత్వము ఉన్న దాంట్లోనే మనం కూడా ఉండాలి అని చెప్పి ఏదో ప్రజలకు అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి కాంక్షను చూసి మేము వస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను పార్టీల పరంగా మాట్లాడట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒక వెంకటరమణారెడ్డిగా చెప్తున్నాను. అన్న, నిన్ను గెలిపించినటువంటి ఓటర్లను మర్చిపోయి రాజకీయ స్వలాభాపేక్ష కోసము అభివృద్ధి పేరిట ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఉండే పద్ధతి ఇది మంచిది కాదు అని చెప్తున్నాను. ఇది కామారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్లో జరిగినటువంటి కార్యక్రమం. అన్న, ఫస్ట్ చూస్తే మున్సిపల్ ఎలక్షన్లు అయినాయి, కాగానే కాంగ్రెస్ వాళ్ళు 12 మంది గెలిచారు, బీజేపీ వాళ్ళు 8 మంది గెలిచారు, ఇండిపెండెంట్లు 5 గెలిచారు, మిగతా వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. సరే, టీఆర్ఎస్ మెజారిటీ కోసం ఫామ్ అయింది. బీజేపీ 12 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది, కాంగ్రెస్ వాళ్ళు 12 మంది కాకుండా ఇంకా 29 మంది వాళ్ళు గెలిచారు. సరే, ఇండిపెండెంట్లు కూడా వారి ఇష్టం, ప్రజలు గెలిపించారు ఇండిపెండెంట్ గా. అది వారి అదృష్టం. ఎవరికి దొరకని గౌరవము ఇండిపెండెంట్ అభ్యర్థులకు దొరికింది. ఇది ముఖ్యంగా గుర్తించుకోవాలి అందరూ. ఎప్పుడు కూడా పార్టీ పరంగా, వ్యక్తి పరంగా ఓట్లు రావచ్చు. అది పార్టీ గొప్పతనము, వ్యక్తి గొప్పతనం కలిస్తే గెలవచ్చు. కానీ ఇక్కడ వ్యక్తి పరంగానే గెలిచారు ఇండిపెండెంట్లు. అంటే ఇండిపెండెంట్ గా మిమ్మల్ని గెలిపించినటువంటి మీకు వేసిన ఓటర్ల మనోభావాన్ని బట్టి మనం మెదలాలి. కానీ గెలిచిన తర్వాత మన ఇష్టం ఉన్న దాని ప్రకారంగా చేయడం తప్పు. కానీ అప్పుడు ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంతో పాటు మేము కూడా వెళ్తే మాకు సరైన నిధులు వస్తే మా వార్డులో పనులు చేసుకోవచ్చని వెళ్లడంలో తప్పని నేను అనట్లేదు. అది కరెక్ట్ నిర్ణయం, సరైన నిర్ణయం. మీరు వెళ్ళిండ్రు, ఫామ్ అయింది. టీఆర్ఎస్, బీఆర్ఎస్ వాళ్ళు మున్సిపల్ అధ్యక్షురాలు నిట్టు జాహ్నవి గారే చాలా సంతోషం, బాగుంది, గౌరవించడం, అందరు పోయిండ్రు.
అభివృద్ధి నడవాలని కోరుకున్నాం. నిజాయితీగా పాలన కావాలనేది ప్రతిపక్ష నాయకునిగా నేను కూడా, ఎదుటిపాటి నాయకునిగా, కార్యకర్తగా నేను కూడా దాన్ని స్వాగతించాను. ఇక పోతే ఆ తర్వాత వ్యవహారం ముదిరి 12 మందిలో, కాంగ్రెస్ లో ఉన్న 12 మందిలో 8 మంది టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. 4 మాత్రమే ఉన్నారు. పాక జ్ఞానేశ్వర్ గారు, షేరు గారి భార్య, అలాగే పాత శివకృష్ణమూర్తి గారు, అన్వర్ అహ్మద్ గారు. ఈ 4 ఉన్నారు. మిగతా అందరూ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. బీజేపీ నుంచి కూడా ప్రముఖ నవీన్ గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సరే, జరిగింది, పనులు అవుతున్నాయి, పర్వాలేదు, నడుస్తూ ఉంది, రాజకీయంగా మార్పులు జరుగుతూ ఉంటాయి, సరే పోయింది. ఇకపోతే ఆ కాలక్రమేణా ప్రభుత్వము ఎన్నికలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయం ముందే బీజేపీ నుంచి ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. తప్పేం లేదు, ఎవరికి ఏది లాభం అనిపిస్తే ఆ పని చేయొచ్చు. కానీ ఓటేసిన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాలి. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి ఆలోచించాల్సిన సమయం. సరే, అప్పుడు కూడా అభివృద్ధి మంత్రమే ఏర్పాటు చేసుకుని వెళ్ళిందే అని అనుకుందాం. కాలక్రమేణా మొన్న 2023 డిసెంబరు ఎలక్షన్లు అయినాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోయింది, నేను గెలిచిన, సంతోషం, పర్వాలేదు. ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, ఎమ్మెల్యేగా బీజేపీ ఉంది, మున్సిపల్ అధ్యక్షురాలుగా బీఆర్ఎస్. ఇక్కడ నలుగురు ఉన్నటువంటి కాంగ్రెస్ కు తిరిగి 8 మంది మళ్ళీ వాపసు వచ్చారు. ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏమన్నంటే మళ్ళీ అభివృద్ధి పదాలని చెప్తారు. వీళ్ళు 8, 4, 12 అయ్యారు. మళ్ళీ మిగతా 27 మందిలో మళ్ళీ 15 మంది బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి 27 మంది అయ్యారు. ఈ 27 మంది నో కాన్ఫిడెన్స్ మోషన్ చేసిరు. నిట్టు జాహ్నవి గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ చేసిరు. సరే, అధికారం ఉంది, రాజ్యాంగం రాసింది ఉంది, ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది, మీరు చేస్తున్నారు. అవినీతి అనే ఒక మంత్రం మీద చేస్తున్నారు. 27 మందితో అవుతుందా అంటే 34 మంది కావాలి. 34 మంది అంటే ఎమ్మెల్యే ఓటుతోని, ఎక్సఫిషియో ఓటుతోని 50 ఓట్లు. 50 ఓట్లలో 33 మంది మూడో భాగం మనుషులు ఉండాల్సిందే. 34 మంది కావాలి. ఈ 34 మంది ఎట్లయితారు అని అంటే 27 మంది ఉన్నారు. మరి కాంగ్రెస్ లో చేయడం 3వ అంశం అభివృద్ధిని చూస్తున్నారా, 4వ అంశం స్వలాభాపేక్ష చూస్తున్నారా? ఈ 4 అంశాల్లో క్లారిటీ రావట్లేదు. పర్వాలేదు, 37 మంది చేశారు. నిట్టు జాహ్నవి గారు అయిపోయింది. సరే, అవిశ్వాసము నెగ్గింది. ప్రతిదీ అట్లాగే చేస్తా పోతున్నారు. వీళ్ళకి అర్థం కావట్లేదు, తెలియట్లేదు, అసలు ఎవరి వల్ల నష్టమవుతుంది, ఎవరు అవినీతి పరులు, ఎక్కడ అవినీతి జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి గౌరవ కౌన్సిలర్లు అందరికీ కూడా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదన్నా, నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీకు అర్థం కావాలా, మీకు ఓట్లేసినటువంటి ప్రజలకు అర్థం కావాలా, లేదా మీకు మద్దతు పలికి ప్రతి వార్డులో ఒక 5, 10 మంది నిలబడి గెలిపించినటువంటి వ్యక్తులు ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తికి, నాతో సహా, నేను గెలవడానికి కూడా నాకు 40 మంది కారణమని 100 సార్లు చెప్పినాం. నేను గెలవడానికి కార్యకర్తల కష్టం అని చెప్పినాం. రూపాయి ఖర్చు లేకుండా, మద్యం లేకుండా, నోటు కొనకుండా గెలవడానికి కారణం కార్యకర్తలనే చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఆ కార్యకర్తల ఆలోచన మేరకే మాట్లాడతాం తప్ప నా ఒక్కని ఆలోచనతోనే మాట్లాడడం. అట్లా మిమ్మల్ని గెలిపించి నిలబడి భుజాల మీద బాధ్యత వేసుకొని గెలిపించిన వాళ్ళు 5, 10 మంది ప్రతి వార్డులో ఉంటారు. వాళ్ళు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. అన్న, మీరు కూడా ఆలోచించండి. మీ వార్డు కౌన్సిలర్ని గెలిపించిన మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి గెలిపించడం మట్టుకే మీ బాధ్యత కాదు. గెలిపించిన తర్వాత గెలిచినటువంటి వ్యక్తి సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడా లేదా, ప్రజల కోసం ఉన్నాడా లేదా, నిలబడ్డా లేదా అనేది కూడా మనం గెలిపించిన వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓట్లేసిన ప్రజలు, గెలిచిన కౌన్సిలర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత తీసుకొని గెలిపించినటువంటి ఆ వార్డుకు సంబంధించిన ఒక 5, 10 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచించాలని అంటున్నారు. అన్న, అవినీతి అంతం నిట్టు జాహ్నవి గారు కాదు, ఇది క్లియర్. అవినీతి ఎక్కడ జరిగింది అంటే సర్వే నెంబరు 6లో ఉన్నటువంటి వ్యక్తులు
అది మున్సిపల్ ల్యాండ్, గ్రామ కంఠము, ఎంఆర్ఓ గారు ఆల్రెడీ ఇచ్చారు, పాత్రికేయులకు చెప్పినారు. అందులో ఉన్నటువంటి వ్యక్తులు లేదా శ్రీవారి వెంచర్లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా మాస్టర్ ప్లాన్ కు సంబంధించి 100 ఫీట్ రోడ్లు ఇచ్చి 200 ఎకరాలు లేఅవుట్ చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి నాయకులు ఎవరు? ఈ ముజిబుద్దీన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు కదా. ఈయన 10 మందిని ఎలా పంపిస్తారండి? ఎలా పంపిస్తారు టీఆర్ఎస్ వ్యక్తుల్ని? టీఆర్ఎస్ వాళ్ళే అవిశ్వాసం ఎలా పెడతారు? ఒకసారి ప్రజలు ఆలోచించాలా. ఈ 10 మందిని మీరు అటు ఓటేయండి, అవిశ్వాసానికి తీర్మానానికి వ్యతిరేకంగా కాదు అనుకూలంగా ఓటేయండి. కాంగ్రెస్ వారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం మీద టీఆర్ఎస్ కు సంబంధించిన 10 మందిని ఓటేయమని, తీర్మానానికి అనుకూలంగా ఓటేయమని చెప్పింది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ గారు కదా. వీళ్ళని కాదని ఆ 10 మంది పోయినరా? అధిష్టానాన్ని కాదని, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు కాదని వీళ్ళు పోయి ఓటు ఎవరికి వేసారు? షబ్బీర్ అలీ గారి అంచనకరానికి, షబ్బీర్ అలీ గారి తమ్ముడు నయీముద్దీన్ గారు వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకు అవిశ్వాసం పెట్టేసి వీళ్ళు మద్దతు తెలుపలేరా? మరి ఈ సర్వే నెంబర్ 6 లో ఈ 4 లేరా? ఈ మాస్టర్ ప్లాన్ లో ఈ 4 లేరా? అంటే అవినీతి ఎక్కడ జరుగుతుంది? నిట్టు జాహ్నవి గారు చేస్తున్నారా? కావచ్చు, వాళ్ళ తండ్రి గారు నడపచ్చు. వీళ్ళు తిన్నది 90 పైసలు, ఆయనకి ఇచ్చింది 10 పైసలు. వీళ్ళు చేసేదేమో 100 ఎకరాల స్కామ్లు, ఆయనకి ఇచ్చేదేమో లక్షల రూపాయలు. నిట్టు వేణు గారు వాళ్ళ జాహ్నవి గారి తండ్రి గారు ఆయన ఉంటే మన ఎంక్రోచ్మెంట్ బిల్డింగ్ల కాడ, లేకపోతే ఓవర్ పర్మిషన్ లేని బిల్డింగ్ల కాడ ఇవాళ కామారెడ్డిలో రెవెన్యూ పెరగకుండా మన పైసలు ఇస్తే అవిటినే తీసుకోవచ్చు ఆయన. కానీ ఆయన ఎక్కడే ల్యాండ్ కబ్జాలో లేడే. ఏ ల్యాండ్ ఆయన పేరు మీద ఉందా? ఆయన పోనీ నిట్టువేణి గారు వచ్చి అక్కడ ల్యాండ్ కబ్జా చేసిండు, ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు, మా పైసలు తీసుకున్నాడన్న ఆరోపణ ప్రజాదర్బార్లో పెట్టినప్పుడు కూడా రాలేదే నా దగ్గరికి. నా దగ్గరికి 500 అప్లికేషన్లు వస్తే అందులో ఆయన పేరు లేదే, వీళ్ళందరి పేరు ఉంది. ఇలా కలెక్టరేట్ వెనకాల ఉన్నటువంటి 20 ఎకరాలు జయశంకర్ కాలనీ వరకు ఉన్నటువంటి అన్ని అసైన్ ల్యాండ్లను కబ్జా చేసింది ఎవరు? ఇక్కడ శశాంక్ పేరు మీద గాని, ఆ గోవర్ధన్ గారి అమ్మాయి పేరు మీద గాని ఇక్కడ ల్యాండ్లు లేవా? రిజిస్టర్ కాలేదా? రిజిస్టర్ అయినాక మొన్న 1000 గజాలు క్యాన్సిల్ చేసుకోలేదు. ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని తెలిసి ఎలక్షన్ల ముందు. ఇదంతా అవినీతి ఎవరు చేశారు? గంప గోవర్ధన్ గారు కాదా? ముజిబుద్దీన్ గారు కాదా? నయీముద్దీన్ గారు కాదా? షబ్బీర్ అలీ గారి ల్యాండ్ అందులో లేదా? మాస్టర్ ప్లాన్ దాంట్లో డాక్యుమెంట్ తో సహా చూపెట్టాం. కానీ ఇప్పుడు ఆమెర్ చావచ్చు పేరు మీద ఉంది. ఆ ల్యాండ్ అమ్మేసుకొని అది అయిపోయింది. ఇప్పుడు 40 ఎకరాలు మళ్ళీ లేఅవుట్కి పెడుతున్నారు. ఇది అవినీతి ఎక్కడుంది అన్న కౌన్సిలర్లు ఆలోచించాలన్న. 49 మంది ఉన్నారు. సుమారు 45 కోట్ల రూపాయలు, మొన్న 40 కోట్లన్నా మొన్న లెక్క వేస్తే 45.5 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంది జనరల్ ఫండ్. 17 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఉన్నది. లేబర్ పైసలు ఈఎస్ఐ పిఎఫ్ కట్టడానికి మొత్తం 4.5 కోట్లు ఉంది. 22.5 కోట్లు సెంట్రల్ లైటింగ్ కు సంబంధించిన ఎస్డిఎఫ్ ఫండ్ ఇవాళ హడ్కో ఫండ్ ఇవాళకి ఇంకా 22.5 కోట్లు రావాల్సింది ఉన్నది. మళ్ళా కొత్తగా ఎస్డిఎఫ్ పెట్టినాం. అవినీతి ఎవరండి? జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణారావు గారు, జూపల్లి కృష్ణారావు గారితో గొడవ పడితే 4 కోట్లు నేను చెప్పిన వర్కులకు పెట్టి, నేనేమో ఎండాకాలం వస్తుందని నీళ్లకు పెడితే ఈయనేమో మిగతా 5 కోట్లు సీసీ రోడ్లకు పెట్టిండు. కౌన్సిలర్లకు 10 లక్షలు ఇస్తా, మీరు రోడ్ వేసుకోండి. అన్న ఎండాకాలం రోడ్ వేసుడేందన్నా? నీళ్లు కావాలా, రోడ్డు కావాలా? మనిషి బతకడానికి ఫస్ట్ గాలి రావాలా, తర్వాత నీరు కావాలా, తర్వాత భోజనం కావాలా? ఇది అయినాకనే కదా పోవడానికి రావడానికి రోడ్డు కానీ, స్వచ్ఛ భారత్ల పైకాన్లు కానీ. ఏది ఎప్పుడు అవసరమనేది తెలియని ఈ నాయకులు ఏం చేస్తున్నారు? ఎవరు అవినీతి పరులు? అవినీతి అంతం ఎక్కడ? ఈయన ఈ చెట్టుకు పుట్టిన రెక్కలవి 2 రెక్కలు కట్ చేసి నేను అవినీతి అంతం చేసిన అంటే చెట్టు మొదలే షబ్బీర్ అలీ గారు. అవినీతి జరిగేది ఇక్కడ అన్న. ప్రజలు ఆలోచించాలా. ఇటువంటి వ్యక్తుల చేతికి రేపు పొద్దున మున్సిపల్ చైర్మన్ వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. 8 నెలల్లో నేనేమో అసెస్మెంట్ చేయాలా, రెవెన్యూ పెంచాలా? కామారెడ్డిలో 2,000 ఇండ్లకు నంబర్లే ఇయ్యలేరు, 2,000 ఇండ్లకు ట్యాక్స్లే లేవు, పర్మిషన్ లేని ఇండ్లు ఎన్నో ఉన్నాయి. కనీసము డొమెస్టిక్ లో నడుపుతూ కమర్షియల్ నడుపుతున్నారు, డొమెస్టిక్ ట్యాక్స్ పెడుతున్నారు. ఒక్క నల్ల లీగల్ గా ఉంటే 8 నల్లలు ఇల్లీగల్ గా ఉంది. నీళ్లు ఎట్లా సరిపోతాయి? లీడర్లకు ఇట్లా చేస్తా ఉంటే పేరు చెప్పుకుంటా పోతే ఎట్లా?
అన్న 9 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిన వ్యక్తి మార్కెట్ల ట్యాక్స్ కోసం తిరిగితే 10 మంది హైయెస్ట్ పేడ్ చేయాల్సిన వాళ్ళు, అంటే 10 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ట్యాక్సే కట్టని వాళ్ళది లెక్క తీసి పెడితే నేను పేర్లతో సహా కోడ్ అయిపోయినాక చెప్తాను. ఎలా చేపిస్తాం, గోడకు స్టిక్కర్ చేపిస్తాం, మొత్తం నడి రోడ్ల డప్పు చప్పుడు కొట్టుకుంటా మొత్తం పేర్లు చదువుతారు. వీళ్ళు డబ్బులు కట్టమంటే 9 మందిని పేరు చెప్తారు అధికారులు. ఇప్పుడే ఇట్లా ఉంటే చైర్మన్ ఉంటే ఎట్లా అవుతుంది? ట్యాక్సులు కట్టాలా, ఖచ్చితంగా పేమెంట్లు కట్టేది ఉంది, బాకీలు కట్టాలా, నీళ్ళకి అవసరం ఉంది, జీతాలు ఇవ్వాలని నేను మాట్లాడితే వీళ్ళేమో 9 చెప్తాం, మేము 9కి చెప్తామని మాట్లాడతాం. ఇది మార్కెట్లో జరుగుతుంది అన్న. కౌన్సిలర్లు అర్థం చేసుకోండి అన్న. నేను మీరు ఇటు పోయినరు అటు పోయినని మిమ్మల్ని తప్పుగా పట్టట్లేదు. న్యాయం దిక్కుండండి. జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఏం చేస్తున్నాము, ఎట్లాంటి పని జరుగుతుందనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఇన్ని పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అవినీతి పనులు? నిట్టు జానవి కదా. అవినీతి అంతమైంది, అమ్మాయిని ఒక్కదాన్ని తీసేస్తాయిందా? ఇదా జరిగేది? రేపు జరగబోయేది ప్రజలు ఆలోచించాలా, కౌన్సిలర్లు ఆలోచించాలా. కౌన్సిలర్ను గెలిపించినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రజలు కానీ, బాధ్యత తీసుకున్నటువంటి ఒక 5-10 మంది మద్దతుదారులు కానీ ఆలోచించమని అంటున్నాం అన్న. నీతికి నిజాయితీకి రాబోయే కాలంలో కామారెడ్డి బాగుండాలంటే ప్రజలు కూడా ఆలోచించి మీ కౌన్సిలర్లకి చెప్పండి అని చెప్తున్నాను. దయచేసి నేను కూడా వేడుకుంటున్న కౌన్సిలర్లకి, నీతి నిజాయితీ ఉన్నటువంటి ఏ వ్యక్తిని నిలబెట్టినా సరే, పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థున్నా సరే నేను సపోర్ట్ చేస్తాను. నేను నా ఓటుతో సహా నేను ఆ వ్యక్తికి, నాన్ కరప్టెడ్ ఉన్న వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తాను. ఎవరైనా సరే నిజాయితీ ఉండాల. ఆ ఇద్దరు అన్నదమ్ముల చేతికి పోతే ఇది ఇక కామారెడ్డి ఉండే పరిస్థితి ఉండదు. ఇది నిజం, సాక్ష్యాలతో సహా చెప్తున్నాం. లేదు పోనీ నాకు బలం లేదు నేను వదిలేస్తా అనుకుంటే కామారెడ్డి అతలాకుతలమయ్యే పరిస్థితి వస్తుంది అని అంటున్నాం అన్న. ఇన్ని కోట్లు, 70 కోట్ల అప్పు ఎప్పుడు తీరాలి? ఉన్న ఇన్కమ్ 12-11 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంటే సంవత్సరానికి 15 నుంచి 16 కోట్ల ఖర్చు ఉంది, 70 కోట్ల అప్పు ఉంది. కానీ కామారెడ్డి అనుకుంటే రెవెన్యూ 40 కోట్ల రెవెన్యూ వస్తుంది సంవత్సరానికి. మరి డబ్బులు ఎటుపోతున్నాయి అంటే నా కార్యకర్త, నీ కార్యకర్త, నా ఫాలోవరు, నీ ఫాలోవరు, నా వెల్విషరు, నీ వెల్విషరు, నాకు భోజనాలు పెట్టేస్తాడు, నాకు టిఫిన్లు పెట్టేస్తాడు, నాకు దావతులు ఇస్తాడు, వీళ్ళందరి మాఫ్ చేసుకుంటా పోతే ఎన్ని రోజులు బతుకుతుంది కామారెడ్డి అన్న? నేను 12 పార్లమెంట్లు తిరిగిన జనసంకల్ప యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర, కనీసం 40 మున్సిపాలిటీలు చూసిన. ఈ కామారెడ్డి మున్సిపాలిటీ అంత వరెస్ట్ నేను ఏడా చూడలేదు. కామారెడ్డి బాగుందేమో అనుకుని బయలుదేరిన నేను తిరిగి రాష్ట్రమంతా తిరిగి వస్తే నేను పరేషాన్ అయిపోయింది. ఏంద్ర నాయన ఇంత అధ్వానం ఉంది, తీరా చూస్తే ఇంత అప్పు అన్న. కౌన్సిలర్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజల తీర్పును గౌరవించి రేపు మంచి వ్యక్తిని ఎన్నుకోమని చెప్తున్నాను. నేను బీజేపీ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు, టీఆర్ఎస్ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు, కాంగ్రెస్ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు. నేను మంచి వ్యక్తి, నిజాయితీ గల ఒక వ్యక్తి, 49 మంది కౌన్సిలర్లు కలిసి ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని ఎన్నుకోండి. నేను అర్థంటాను, నా ఓటు కూడా నీకే. మీ 49 మంది అట్టేస్తే ఎమ్మెల్యే ఓటు కూడా అట్టే. అంతేగాని మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ఒక్క నిమిషం అర్థం చేసుకోకపోతే ఎట్లన్నా? ఎక్కడికి అవినీతి ఎంత చెప్పండి, ఎక్కడైంది? చెట్టు నరికితే అవినీతి అంతం పోతుంది. అవినీతి చెట్టు నరికితే, కొమ్మలు నరికితే ఇగురు వస్తుంది, మళ్ళీ కొత్త కొమ్మలు వస్తుంది. పటాకులు కొట్టుకోవడానికి ఇంకా అవినీతి అంతమైపోయిందని నీతి మంత్రులు చెప్పినట్టు బార్లకు పోయి 2 పెగ్గులు దాటాడు, 3 పెగ్గులు తమ్మి హెడేక్ వస్తుంది అన్నట్టున్నది ఇది పరిస్థితి. ఏం నడుస్తున్నది? ఇవాళ ఇన్ని కోట్ల అప్పు ఎట్లా తీరాలి? మున్సిపల్ని ఇంత అధ్వాన పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు లేరా? అప్పుడున్నటువంటి ఉర్దూ అకాడమీ చైర్మన్, అప్పుడున్నటువంటి ఇప్పుడు కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కదా? కాంగ్రెస్ కి ఎట్లా సపోర్ట్ చేశారు? మీరు 17 మంది ఉన్నారు, 19 మంది ఉండే, మేము 7 ఉన్నాం. నీ దాంట్లో నువ్వు మార్చుకోనుంటివి. నిట్టు జానవి కాకపోతే ఇంకా లావణ్య గారు ఉన్నారు, గోదావరి గారు ఉన్నారు, ఇట్లా 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు. 50%
49ల 25 మంది ఆడవాళ్ళే ఉన్నారు కదా. అమ్మ నేను లేడీ కౌన్సిలర్లకు కూడా చెప్తున్నాను, అమ్మ మీరు స్వయంగా ఆలోచించుకోండి, జరుగుతున్నది ఆలోచించుకోండి. అందరి కౌన్సిలర్కి నేను వేడుకుంటుంది ఏంటంటే నిజాయితీగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కామారెడ్డి పట్టణ ప్రజల ప్రగతి కోసం పనిచేయండి, కానీ ఎవరో ఒక లీడర్కు లాభం అవుతుందని చెప్పి, ఒక వ్యక్తికి లాభం అవుతుందని చెప్పి అధిష్టానం అనుకుంటా, పార్టీలు అనుకుంటా లేని కథలు చెప్పదు. అధిష్టానమే ఆధారం అని అనుకుంటే అవిశ్వాసమే జరగది. ఆ రోజు పోయిన 8 మంది తిరిగి మళ్ళీ వచ్చారు అంటే అది గర్వాపసేట. ఈనాడు ఇటుకెళ్ళి అటు పోయినటువంటి వ్యక్తులు వస్తే అభివృద్ధి చూసి వచ్చినట్టు ఆ పెద్ద మనిషి చెప్తాడు స్టేట్మెంట్. ఏం అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి, 30 ఏళ్ల నుంచి ఏం చేసిరు, ఏమైంది? సరే నేను చేయలేదు, రేపు ప్రొద్దున నేను చేస్తానో లేదో కనపడకపోవచ్చు, కానీ మీరు చేసిన అవినీతి అయితే ఉంది కదా, నేను అవినీతి అయితే చెయ్య, తప్పుడు పని అయితే చెయ్య అన్న. మాస్టర్ ప్లాన్ చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్ చేసి మళ్ళీ మా ల్యాండ్స్ 100 ఫీట్ రోడ్ వేసుకుందామని మీరు అనుకుంటున్నారు అన్న. మీ కలలు కలలుగానే ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు నేనుండగా కామారెడ్డిలో ఏ తప్పు జరగనివ్వను. రేపు పొద్దున కౌన్సిలర్లు తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెడు చేసే అవినీతి పరుల సంకన చేరిన, అవినీతి పరుల చేతిలో మున్సిపల్ పెట్టినా, ఈ 49 మంది కౌన్సిలర్లు కలిసి ఆ అవినీతి పరుల చేతిలో పెట్టినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఏమీ లేనప్పుడే ఊరుకోని వ్యక్తిని. ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసలే ఊరుకునే వ్యక్తిని కాదు అన్న. ఇంత డెఫిసిట్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని తిరిగి అవిశ్వాస తీర్మానం పెట్టేది. ఇవాళ డ్రాట్ వస్తున్నది, వేడి 43-44 డిగ్రీలకు వచ్చింది. ఇవాళ నీటి సమస్య విపరీతంగా ఉంటది. దాని మీద యాక్షన్ ప్లాన్ చేయాలంటే అవిశ్వాస తీర్మానం మీద ఉన్న ఇంట్రెస్ట్, చైర్మన్ ఎన్నిక మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇవాళ ప్రజల సమస్య మీద లేని పరిస్థితికి వస్తే రేపు పొద్దున మీరు ఎట్లా గెలుస్తారన్నా? మళ్ళీ తిరిగి రెండోసారి కౌన్సిలర్ అర్థం చేసుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదన్నా, మీరు తప్పుగా అర్థం చేసుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్న. మీరు నేను ఫలానా వ్యక్తికి వేయమని నేను అనట్లేదు. ఆ 2 అన్నదమ్ముల చేతికి మున్సిపల్ పోయిందా 100% నష్టమవుతుంది. ఇప్పుడే మొదలైంది. పోయి సైట్ల మీద బెదిరించుడు, కాంపౌండ్ వాళ్ళని గుడగొట్టుడు, ముసలోళ్ళని బెదిరించుడు, పోలీసుల దగ్గరికి పోయి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టుడు అన్న. కోడ్ ఉందని ఊరుకుంటున్నా కానీ పోలీస్ స్టేషన్ దాకా కూడా వస్తాం. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ పోద్దనేది ఏమీ లేదు. తప్పు జరిగి తప్పుడు ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుండి మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది అన్న. కోడైన మరుక్షణం మే 14వ తారీఖు నుంచి క్యాంప్ ఆఫీస్ కు సమస్య వచ్చిందని ఎవరు రారు. సమస్య ఏడుంటే ఆడికే ఎమ్మెల్యే పోతాడని చెప్తున్నారు. నేను మాత్రం విడిచే వ్యక్తిని కాదు. మీరు అనుకున్నంత అలకగా ఉండదు. తప్పు జరిగితే ఇడిచే ప్రసక్తే లేదు. 5.5 ఏళ్ల కింద రమణారెడ్డి ఏం మాట్లాడిండో ఇప్పుడు అదే మాట్లాడతాడు, ఇంకా 5 ఏళ్ల తర్వాత కూడా అదే మాట్లాడతాడు. తప్పు ఎక్కడ జరిగితే తప్పు చేసిన వ్యక్తి ఇంటికి కూడా వెళ్తా, అక్కడే పరిష్కారం అవుతుంది అని చెప్తున్నారు. తప్పు చేయాలని అనుకున్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ కబ్జాల మీద కామారెడ్డి పట్టణ ప్రజలు కానీ కామారెడ్డి నియోజకవర్గ ప్రజల మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఆ సార్ ఉన్నాడు, ఈ సార్ ఉన్నాడు, ఆ అన్న ఉన్నాడు, ఈ అన్న ఉన్నాడు, అంత మావోలే, ఈ సిఐ మావాడు, ఆ సిఐ మావాడు, ఆ ఎస్ఐ మావాడు, ఈ ఎస్ఐ మావాడు, ఆ లీడర్ మావాడు, ఈ లీడర్ మావాడు అని అనుకుంటురేమో కానీ తప్పు చేసిన వ్యక్తి వెనుక సైన్యం ఉన్నా, పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నా, రాజకీయ ఎక్కడ అన్యాయం జరిగింది. కాబట్టి దయచేసి ఫైనల్ గా నేను కౌన్సిలర్లను, వాళ్ళని గెలిపించినటువంటి మద్దతు చేసి గెలిపించినటువంటి వ్యక్తులను, అట్లాగే ఆ వార్డు ప్రజలను నేను చేతులైతే మరీ మొక్కుతున్నా. అన్న, ఇది మన కామారెడ్డి, మనం కాపాడుకోవాలి. ఇది మన కామారెడ్డి, మనం కాపాడుకోవాలా. నీతి నిజాయితీ ఉన్న వాళ్ళని తీసుకోవాలా. ఈ 6 నెలలు దాన్ని రక్షించగలిగితే ఖచ్చితంగా కామారెడ్డి అనుకొని అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఇది నాకేంటి, ఓటేసే వరకు నాది బాధ్యత, ఓటు అయిపోయింది కాబట్టి నాది ఏం లేదని ఓటర్లు అనుకోవద్దన్న. గెలిపించినప్పుడు నేనుండి గెలిపించిన, కానీ ఆయన నేను ఉండుకే గెలిచిండు, లేకుంటే గెలవడానుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వెళ్ళి ఒక్కసారి మాట్లాడి చూడండి కౌన్సిలర్లతో. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఆలోచించండి. దయచేసి ఎట్టి పరిస్థితులలో మీరు ఈ కౌన్సిలర్ల నిర్ణయాలని మీరు మార్చి మంచి వ్యక్తిని ఎన్నుకునే పరిస్థితికి తీసుకురావాలా. ఏ వ్యక్తి అవసరం లేదు, ఏ పార్టీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలర్లను మరొకసారి వేడుకుంటున్నా, నిర్ణయం తీసుకోండి అన్న, సరైన నిర్ణయం తీసుకోండి. మీరు 49 మంది ఉన్నారు, మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయింది కూడా మీకు తెలియదు. మీరు 49 మంది ఉన్నారు, ఇందులో 70 కోట్ల అప్పు ఉందనేది కూడా మీకు తెలియదు. 45 కోట్లు జనరల్ ఫండ్ ఉన్నది అనేది, జనరల్ ఫండ్ అప్పుగా ఉన్నది అనేది కూడా మీకు తెలియదు. ఇందులో ఎంత ఖరాబ్ చేసారు, ఏమేమి లేఅవుట్లు చేసారు, అనాథరైజ్డ్ ఎన్ని చేసారు, గవర్నమెంట్ అసైన్ భూములలో లేఅవుట్లు ఎన్ని చేసారు, ప్రజలకు ఎన్ని ప్లాట్ల మీరు అనే లెక్క కూడా 49 మంది కౌన్సిలర్లకు తెలియకుండా కానీ మీటింగ్ లో ఒక ఉత్సవ విగ్రహాలను చేసినట్టు కౌన్సిలర్లను చేసి నడిపించినటువంటి ఈ వ్యక్తులు కాదా ఇప్పుడు ఉన్నారు? ఈ 4-5 కాదా? ఎక్కడ చైర్మన్ గారికి ముందట పెట్టి చైర్మన్ ను తీసినంత మాత్రాన అవినీతి అయిందని అంటున్నారు. ఈ 4 లేరా? ఈ 4 లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా పోయి మద్దతు తెలుపుతారు? టీఆర్ఎస్ చైర్మన్ మీద టీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు తెలిపి దించేస్తారా? ఇవాళ ఇదే టీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో జాయిన్ అవుతారా? ఇదే కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు అప్పుడు టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారా? ఏమన్నా ఆలోచించి ఒకసారి నిర్ణయం పోని, మీకు చెప్పి చేస్తున్నారు, మీకు గౌరవం ఇచ్చారంటే ఒప్పుకుండా అన్న మీరు ఇప్పుడు పెంక మీద ఉన్నారు, డైరెక్ట్ గా పొయ్యిలో పడుతున్నారన్న, మాడిపోతారు కౌన్సిలర్లు అని చెప్తున్నారు. నేను చెప్పిన ప్రతి మాట ప్రతిసారి నిజమైంది, మీరు అర్థం చేసుకోమని చెప్తున్న కౌన్సిలర్లు అందరూ. దయచేసి 15వ తారీఖు నాడు స్వచ్ఛమైన వ్యక్తికి ఓటేసి ఖచ్చితంగా ఏ పార్టీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. అలాగా అవినీతి పరులకు మూలమైనటువంటి ఆ వ్యక్తుల చేతిలో అసలు ఉండడానికి వీల్లేదు. అది మీరు ప్రజలు కూడా ఒత్తిడి దేవాలా, ఆ మద్దతు తెలిపిన వ్యక్తులు ఒత్తిడి దేవాలా, కౌన్సిలర్లు ఖచ్చితంగా ఆలోచించాలని సవినయంగా వేడుకుంటున్నాను. జై భారత్.